హలో! హాయ్ వ్యూయర్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అనమాట. సో, వీళ్ళన్నీ ప్లాంట్ ప్రొడక్ట్స్ అన్నీ సేల్ చేస్తారు. సీడ్స్ అని అలాగా అన్నీ గార్డెనింగ్ కిట్స్ కానీ, గార్డెనింగ్ ఎసెన్షియల్స్ కానీ, మెన్యూస్ కానీ, మినియేచర్ గార్డెన్ టాయ్స్ కానీ అంటే మనం ఇంటిని ఎవరైతే ఇప్పుడు అందరూ ఇంటీరియర్ డెకరేషన్ అంతా చేస్తున్నారు కదండీ! సో, అలా గార్డెనింగ్‌కి రిలేటెడ్ వెబ్‌సైట్ అనమాట ఇది అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అనేది. అయితే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ పో వేకెన్సీస్ ఉన్నాయంటండి. డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్‌కి వేకెన్సీస్ ఉన్నాయంట. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. అంటే ఏం లేదు, జస్ట్ ఆన్‌లైన్‌లో మీరు వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ స్టోర్ గురించి ఇన్నోవేటివ్‌గా ఫేస్‌బుక్‌లో యాడ్స్ క్రియేట్ చేయటం అలాగనమాట. ఓకే. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకా డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! సో, మార్కెటింగ్ అనేది చేయాలనమాట. డిజిటల్‌గా మార్కెటింగ్ చేయాలి. అంటే అట్రాక్టివ్‌గా పెట్టటం అలాగా అనమాట. సో, అసలు డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఎంత సాలరీ ఇస్తారు? అది ఫుల్ టైమా? పార్ట్ టైమా? అనేది ఒకసారి డీటెయిల్స్‌లోకి వెళ్దాము. ఫస్ట్ మీరు ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అప్లికేషన్ కూడా ఓన్లీ ఆన్‌లైనేనండి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అని ఉందని చూసారు కదా! మీరు అలాగే గూగుల్‌లో ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అని క్లిక్ చేయంగానే మీకు స్టార్టింగ్‌లోనే పేజ్ అనేది కనబడిపోతుంది. సో, ఆ పేజ్‌ని క్లిక్ ఆన్ చేయంగానే మీకు ఇలా వ్యూ వస్తుందండి. అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ అనేది. ఓకే. నెక్స్ట్ అలా స్క్రాల్ చేస్తూ డౌన్‌కి వెళ్ళిపోతాం ఇప్పుడు. చూడండి. చూడండి ఇక్కడ గార్డెనింగ్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, హెర్బ్ సీడ్స్, మాన్యూర్, వర్మి కంపోస్ట్, కోకోపీట, మెనీ మోర్ ఎట్ ద అఫోర్డబుల్ కాస్ట్. ఫ్రీ డెలివరీ అక్రాస్ ఇండియా అబవ్ ₹150. అంటే మీరు ఐటమ్స్ కనుక ఏవైతే కార్ట్‌లో సెలెక్ట్ చేసుకుంటారో అవి ₹150 కనుక క్రాస్ అయితే కనుక ఫ్రీ డెలివరీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. మనకు కావాల్సిన గార్డెనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుందండి. ఓకే. పోస్ట్ గురించి చూద్దాము. ఇలా స్లోగా స్క్రాల్ చేస్తూ మనం కిందకి వెళ్ళిపోవాలి. ఆ వెబ్ పేజ్ కిందకి, వెబ్‌సైట్ కిందకి వెళ్ళిపోతే డౌన్‌కి వెళ్ళిపోయామనుకోండి. సో, ఇక్కడ ఇలా డౌన్‌కొస్తే మీకు ఇలా కనబడుతుందండి. పేజెస్, క్విక్ లింక్స్, బ్లాగ్స్ అండ్ షాప్ బై సిటీస్ ఇలా కనిపిస్తుందనమాట. పేజెస్‌లోకి వచ్చేటప్పటికి చూసారు కదా! ఫస్ట్ మీకు అబౌట్ అస్, స్టోర్, అవర్ టీమ్, పార్ట్నర్ విత్ అస్, కాంటాక్ట్ అస్, సీడ్స్ ఫర్ ప్లాస్టిక్, ఆఫర్స్ అండ్ జాబ్స్. ఈ జాబ్స్ సెక్షన్‌లోకి మీరు డైరెక్ట్ అవ్వాలి. అలా క్లిక్ చేశారనుకోండి జాబ్స్ సెక్షన్ మీద. సో, మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇక్కడ 4 జాబ్స్ అనేవి ఇచ్చారు. కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ఇంటర్న్ అండ్ కాల్ ప్రాసెసెస్, కస్టమర్ సపోర్ట్, ఇంటర్న్ అండ్ చాట్ ప్రాసెసెస్. ఓకే. మనం ఇప్పుడు మాట్లాడుకున్న జాబ్ పొజిషన్ వచ్చేటప్పటికి డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ ఆన్ చేయండి. సో, ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లిక్ ఆన్ చేయంగానే మీకు జాబ్ ఓవర్‌వ్యూ అనేది కనిపిస్తుంది. కిందకి ఒకసారి స్క్రాల్ చేద్దాము. సో, ఇక్కడ జాబ్ ఓవర్‌వ్యూలో చూడండి డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ వచ్చేటప్పటికి లొకేషన్ హైదరాబాద్, సాలరీ 15,000, టైప్ ఫుల్ టైమ్, ప్రయారిటీ ఇమ్మీడియేట్. అంటే వీళ్ళకి ఫుల్ టైమ్‌గా కావాలంటండి. అంటే పార్ట్ టైమ్ కింద వీళ్ళు యాక్సెప్ట్ చేయరంట. సో, ఫుల్ టైమ్ వేకెన్సీనే వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు. ప్రయారిటీ ఇమ్మీడియేట్‌గా రిక్రూట్ చేస్తారంట. అండ్ సాలరీ వచ్చేటప్పటికి 15,000 పర్ మంత్ అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కేటగిరీ డిజిటల్ మార్కెటింగ్. అండ్ కింద అప్లై నౌ అనే బటన్ ఉంది చూసారా? అలా అప్లై నౌ అని
కొట్టంగానే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలా అప్లోడ్ చేయగానే వాళ్ళు స్క్రూటినీ చేసుకొని మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారండి. ఓకే, అసలు రోల్ ఏంటి అనేది కూడా చూద్దాము. డిజిటల్ మార్కెటింగ్ రోల్ ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో అది ఒక్కసారి చదివేశాక అప్పుడు మీరు నీడ్ ఉంది అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ లొకేషన్ మటుకు హైదరాబాద్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ పార్ట్ టైం జాబ్. ఓకేనండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా కాదు, వాళ్ళ లొకేషన్లోనే ఉండి చేయాలంటున్నారు. ఓకేనా. సో క్యాండిడేట్స్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అసిస్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద బ్రాండ్ బై రైజింగ్ అవేర్నెస్ త్రూ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే ఈ అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ ఉంది, ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్స్ బై చేయొచ్చు ఈజీగా అని వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది, ఈ వెబ్సైట్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి బై పోస్టింగ్ త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనమాట. నెక్స్ట్, కొలాబరేట్ విత్ ద సోషల్ మీడియా మేనేజర్ టు క్రియేట్ అండ్ ఇంప్లిమెంట్ క్యాంపెయిన్స్ అనమాట. సోషల్ మీడియా మేనేజర్తో కలిసి ఇంప్లిమెంట్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేయాలి. నెక్స్ట్, సపోర్ట్ ద మేనేజర్ ఇన్ డెవలపింగ్ కంటెంట్ క్యాలెండర్స్ అండ్ నెక్స్ట్ జనరేట్ ఎంగేజింగ్ ఐడియాస్ ఫర్ బ్లాగ్ అండ్ సోషల్ మీడియా కంటెంట్. సో మేనేజర్కి సపోర్ట్ చేస్తూ కంటెంట్ క్యాలెండర్స్ అంటే ఈ ఏదైతే ఆర్గానిక్ స్టోర్ ఉంది కదండి, ప్లాంట్స్ గురించే కదా, సో అలాగా కంటెంట్ రిలేటెడ్ క్యాలెండర్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఎంగేజింగ్ ఐడియాస్ ఫర్ బ్లాగ్ అండ్ సోషల్ మీడియా కంటెంట్. నెక్స్ట్, ఇంటరాక్ట్ విత్ ఫాలోవర్స్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్, ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ ఎంగేజింగ్ ఆన్ ద కంపెనీ సోషల్ పేజెస్. అనలైజ్ గూగుల్ అనలిటిక్స్ ఆన్ ఏ వీక్లీ ఆర్ monthly basis. Increase and monitor the follower count. Conduct online polls and surveys to ascertain the brand's reach. Review content and provide content ideas. Work on planning and maintaining timelines. Communicate design and content requirements to team members. Work on Google and Facebook ads. Google ads, Facebook ads మీద రన్ వర్కౌట్ చేయాల్సి ఉంటుందండి. ఇది డిజిటల్ మార్కెటింగ్ యొక్క రోల్ అండి. ఓకే, సో జాబ్ పొజిషన్, జాబ్ డిస్క్రిప్షన్ అయితే రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎవరైనా ఎలిజిబుల్ అనుకుంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోండి. జస్ట్ అప్లై నవ్ అనే బటన్ క్లిక్ చేయగానే అక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. జస్ట్ ఇలా స్క్రాల్ అప్ చేసి అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, కవర్ లెటర్, నెక్స్ట్ రెజ్యూమ్, ఇలా రెజ్యూమ్ అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు బై యూజింగ్ దిస్ ఫామ్ యూ అగ్రీ విత్ ద స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ యువర్ డేటా బై దిస్ వెబ్సైట్. అలా సబ్మిట్ అని కొట్టండి, మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ విత్ దోస్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సోషల్ మీడియా మేనేజర్లో ఎలా చేయాలనుకుంటే కనుక ఒకసారి అప్లికేషన్కి, జాబ్కి అప్లై చేయండి. ఓకే, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే కనుక జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.